హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను డైలీ యూజ్ చేసే హెయిర్ ఆయిల్ అయితే మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకే 1 కప్పు వరకు గోరింటాకు ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకున్న 1 కప్పు గోరింటాకు అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకే 1 కప్పు మందారం ఆకు, అలాగే మీకు దొరికితే 4 లేదా 5 ఇలా మందారం పువ్వులు కూడా తీసుకోండి. అలాగే ఇలా రెమ్మలతో పాటు 1 పిడికెడు కరివేపాకు కూడా వేసుకొని ఇందులోకే మీకు నార్మల్ కొబ్బరి నూనె వంటేలాగా ఉంటే నార్మల్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి, లేదా ఈ పారాషూట్ అనేది బాగానే పనిచేస్తుంది. ఇది 1.5 లీటర్ వరకు పారాషూట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలా మనం వేసిన దాన్ని మునిగేలాగా ఆయిల్ కొబ్బరి నూనె సమురునే ఆమ్దం అని కూడా పిలుస్తూ అంటారు. అది 1.5 లీటర్ కొబ్బరి నూనెకి 1 లీటరు ఆమ్దం అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆమ్దం కలపడం వల్ల హెయిర్ అనేది కొద్దిగా బ్లాక్ కలర్ తిరుగుతుంది, అలానే చిక్కబడడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఆమ్దం కూడా 1 లీటర్ వరకు తీసుకొని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇలా కొంచెం అదిని ఇలా మూత పెట్టి 1 రోజంతా పక్కకు పెట్టి నానబెట్టుకుందాం. ఇప్పుడు చూసారా, ఇలా 1 రోజు నానబెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా మగ్గి బాగా ఈ ఆయిల్లోకి మనం వేసిన కరివేపాకు గోరింటాకు ఇవంతా బాగా ఊరి ఆ లోపలున్న పసురు మొత్తం ఊరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని ఇలానే వేడి చేసుకుందాం. వేడి చేసుకోవడం వల్ల జలుబు చేయకుండా అలర్జీ కాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా మనం ఆయిల్ని ఉడికించుకోవడం వల్ల ఎవరైనా పెట్టుకోవచ్చు. 2 years పైన ఉన్న పిల్లల నుంచి ఇంకా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ ఆయిల్ అయితే నాకైతే చాలా బాగా పనిచేసింది. హెయిర్ కూడా చిక్కన్ పడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా ఉడికిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లారనిచ్చాక ఈ పైన ఈ ఆకులనంతా పక్కకు తీసేసి వడగట్టుకుందాం. చూసారా, చల్లారిన తర్వాత కిందకంతా ఆకులు ఇలాంటివన్నీ కిందకి వెళ్ళిపోయి ఆయిల్ మాత్రం పైకి వస్తుంది. ఇప్పుడు పైనది ఇలా వడగట్టే గెంటి ఉంటే దాంతో వడగట్టుకోండి. మీ దగ్గర గాజు బాటిల్స్ ఉంటే దాంట్లో ఫిల్ చేసి మూత పెట్టుకోండి. 1 year వరకు ఇదేమి చెడిపోదు. ఆయిల్ బాగా ఫ్రెష్గానే ఉంటుంది. ఇలా పైనది వడగట్టేసి ఒక మంచి ఉతికినది క్లాత్ ఏదన్నా ఉంటే దాంట్లో వేసి గట్టిగా మనం పిండేస్తే మిగతా ఆయిల్ కూడా బాగా ఫిల్ అయిపోతుంది. అప్పుడు మొత్తంని ఇలా చూసారా, ఒక క్లాత్లో వేసుకొని ఇలా మనం బాగా గట్టిగా పిండినప్పుడు ఆయిల్ వస్తుంది కదా. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసుకో.